హాయ్ ఫ్రెండ్స్, అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మన వీడియోలో. ఈ అటుకులతో మిక్చర్ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి అటుకులు మిక్చర్ పెడితే చాలా మంచిది పిల్లలకు కూడా. ముందుగా అయితే 1 కప్పు నిండి అటుకులు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి బాండీలు బాగా వీటెక్కిన తర్వాత ఈ అటుకులు అనేటివి ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లే కదండి, మామూలుగానే ఫ్రై చేసుకోవాలా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలా. కిస్పీ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకున్న అటుకులు వచ్చి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకున్నాం. ఇలా పక్కన పెట్టేసుకొని అదే బాండీట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి పిడికెట్ నిండా పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత పుట్నాలు కూడా వచ్చి 4-5 టేబుల్ స్పూన్లు ఉంటాయి. ఇవి కూడా ఇందులో పోసి ఇవి కూడా కొంచెము ఫ్రై అవ్వాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి కూడా ఇలా తుంచేసుకొని కరివేపాకు కొంచెము కచ్చాపచ్చ దంచిన ఎల్లుల్లిపాయ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ వేస్తే ఈ బొరుగుల మిక్చర్కి ఏ మిక్చర్కైనా ఎల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనము అటుకులు అనేటివి ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఎత్తి ఇందులో పోసేసుకొని బాగా వీటికి పప్పుకు పడేలాగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గరిటతో 1/2 టేబుల్ స్పూను సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెము కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కారం వచ్చి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ పోపుకి కారము అటుకులకి ఇలా పడేలాగా బాగా గరిటతో ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఈ జీలకర్ర పొడి కూడా బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకొని అంతేనండి. ఎంతో టేస్టీగా ఉన్న అటుకులతో మిక్చరీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు